మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఆ తిరుమల వెంకటేశ్వరుణ్ణి, కాళహస్తి, కాణిపాకం అద్భుతంగా వినాయకుడిని కూడా దర్శించుకొని కాణిపాకంలో ఇన్ని సంవత్సరాలుగా ఆ మహాగణపతిని స్మరించుకుంటూ వీడియోలు చేస్తున్నందుకు ఆయన కరుణాకటాక్షం. కాణిపాకంలో చాలా బాగా మంచి దర్శనం జరిగింది. అలాగే కాళహస్తిలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది. తిరుపతిలో కూడా మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు దర్శనం ఈ అధిక మాసంలో చాలా బాగా జరిగింది. అది నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అంత బాగా ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే అంత బాగా దర్శనం జరగడం ద్వారా. అలాగే ఈ వారం మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. జూన్ 14 నుంచి 20వ తారీఖు వరకు కూడా మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ మనకి రవి యొక్క స్థాన మార్పు మేజర్ కనిపిస్తుంది. రవి మిథునంలోకి మారుతున్నారు. అలాగే శని మీనరాశిలో, కుజుడు మేషరాశిలో, రవి బుధులు మిథునంలోను, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో, శుక్రుడు కూడా కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, కుంభరాశిలో, రాహువు సంచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ రకమైన మేజర్ ట్రాన్సిట్ ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడి యొక్క సంచారం మాత్రం ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. సో అలాగే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా అనుకూలమైన ఫలితాలు, అంటే చంద్రబలం వల్ల ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమ చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకి మేజర్గా కనిపిస్తూ ఉందో, ఇక్కడ చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మెయిన్గా షష్టమ స్థానంలో ఉన్నాడు. వాహనాలు నడిపే విషయంలో కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ, సేల్స్ అండ్ పర్చేజ్ విషయంలో కానీ, అంటే ఇక్కడ అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్న కారణంగా ఇప్పుడు ఈ సమయంలో సేల్స్ అండ్ పర్చేజెస్ విషయాల్లో అయినా, ఇతరత్ర వాటి విషయాల్లో కూడా కొంత లాభసాటి కనిపించే విషయాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయాల్లో మెయిన్గా వాహనాలు నడిపేటప్పుడైనా, అటు ఎడ్యుకేషన్ విషయంలో, హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ విషయంలో అయినా కొంచెం అబ్స్టెకల్స్ అనేవి, అవరోధాలు అనేవి ఈ వారం కొంచెం మనకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని కొంచెం చూసుకోవడం అనేది మంచిది. సోమ, మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ రవి ఉన్నారు, బుధుడు ఉన్నారు, చంద్రుడు కూడా. సో న్యాచురల్ ట్రాన్సిట్లో 5th హౌస్లో రవి కానీ, చంద్రుడు కానీ, బుధుడు కానీ పెద్ద అనుకూలించే గ్రహాలు కాదు. కాబట్టి ఇక్కడ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇతరత్ర అనేక విషయాల్లో, మీ వర్క్ క్వాలిటీ అండ్ అవుట్పుట్, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ కమిట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సోమ మంగళవారాల్లో ఇక్కడ మీరు చేసే పని మీకు నచ్చుతుంది. కానీ అది ఎదుటోళ్ళని మెప్పించేంత ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి సోమ మంగళవారాల్లో ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాటలు పెద్దవి ఇచ్చేయకుండా ఉండటం అనేది చాలా మంచిది. సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అండ్ దట్టు లవ్ లైఫ్ పరంగా కూడా అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లా. ఇక బుధ, గురువారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అది చంద్రుని ఓన్ హౌస్. ఆల్రెడీ రాశి వాళ్ళకి గురుడు ఉన్నారు, అక్కడే శుక్రుడు ఉన్నారు. 2 శుభగ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళకి షష్టమ స్థాన సంచారంలో ఉన్నాయి. రుణ, రోగ, శత్రుస్థానమైన ఈ స్థానంలో గురువుగారి యొక్క సంచారంతో పాటు శుక్రుడు సంచారం కూడా ఉంటాం. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కళత్రకారకుడైన శుక్రుడు 6వ ఇంట ఉండటం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు,
అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి ఇక్కడ మీకు వచ్చే అంటే అనుకూలత తగ్గటం అనేది కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు ఉన్నారు, ఆల్రెడీ అక్కడ కేతు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఇన్ జనరల్గా సప్తమంలో కేతు ఉండటం, ఆ రాశ్యాధిపతి రవి కూడా పంచమంలో ఉంటాం. సో ఇక్కడ వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ మ్యారిటల్ లైఫ్లో ముఖ్యంగా భార్యాభర్తల అనురాగం, ఆప్యాయత, ఎఫెక్షన్ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటున్నాయి పరిస్థితుల రీత్యా. అలాగే వ్యాపారంలో పిచ్చి పిచ్చిగా పెట్టుబడులు పెట్టడం, అలాగే ఇష్టమైన సంబంధం, నచ్చిన సంబంధాలు కొంచెం టఫ్గా మారడం, ఇలాంటివి కొంచెం మనం గమనించే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో నేను చెప్పిన లైన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని సో ఓకే ఇలా ఉంది కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్త పడుతూ న్యూట్రలైజ్డ్గా ముందుకు వెళ్దాం అనుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తూ 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి కూడా 27 ప్రదక్షిణాలు ఆదిత్య సోమాయ మంగళాయ చదువుకొని 27 ప్రదక్షిణాలు చేసుకొని చక్కగా శివాలయ దర్శనం చేసుకుంటే డైలీ కూడా ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి. పంచమంలో ఉన్న రవి బుధులు అక్కడ యోగించకపోవటం, షష్టమంలో ఉన్న గురు శుక్రులు యోగించకపోవడం, సప్తమంలో కేతు ఉంటాం. సో వరుసగా కాబట్టి ఇక్కడ చేసే ప్రతి పనిలో కూడా కొంచెం లేట్ అయినా పర్వాలా పర్ఫెక్షన్ కోసం నెమ్మదిగా చేసుకుంటూ ఉండటం అనేది చాలా మంచిదిగా భావించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.